హాయ్, హలో, నమస్తే. సమ్మర్ హాలిడేసే కదా! ఏం పని ఉంటుంది? పిల్లలు ఇంట్లోనే ఉంటారు హాలిడేస్ కాబట్టి. ఇంకా ఎక్కువ పనేముంటుంది? కాస్త లేట్‌గా అయినా టిఫిన్ ప్రిపేర్ చేయొచ్చు. ఒకవేళ హస్బెండ్ వెళ్తే తనొక్కరే వెళ్తారు. తనకొక్కరికి చేసి పంపియొచ్చు. చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ చేసే వాళ్ళకు బోలెడంత పని సమ్మర్‌లోనే ఉంటుంది. వేరే కాలంతో కంపేర్ చేసుకుంటే మనకి సమ్మర్‌లోనే ఎక్కువ పనులు మనం చేసుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఈ కాలంలో చేసుకుంటేనే మనకి సంవత్సరం అంతా కూడా అవి అంటే యూజ్ అవుతాయన్నమాట. అందుకనేసి సమ్మర్‌లో చేసే వాళ్ళకే పని, చేయని వాళ్ళకి మాత్రం ఏ పని ఉండదు. ముందే ఎండలు మండిపోతున్నాయి. అసలు కిచెన్‌లో వంట చేయడమే చాలా కష్టంగా ఉంది. కానీ మధ్య తరగతి వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా వడియాలు పెట్టుకోవడం, పచ్చళ్ళు చేసుకోవడం ఇవన్నీ కూడా కంపల్సరీగా సమ్మర్‌లో చేసుకోవాల్సింది. ప్రతి ఒక్కటి కొనుక్కోవాలంటే డబ్బుతో కూడుకున్న పని. అంతేకాకుండా హైజీన్‌గా కూడా ఉండదు. ప్రతి ఒక్కటి మనం చేసుకుంటేనే మనకి తక్కువ రేట్‌లో అయిపోతుంది. అంతేకాకుండా మనకి హెల్తీగా మనం ఇంట్లో స్వచ్ఛంగా కూడా తయారు చేసుకోవచ్చు. అయితే మనం ఈ సమ్మర్‌లో చేసే పనిని కాస్త ఎర్లీగా స్టార్ట్ చేసుకోవాలి. మార్నింగ్ 5:00కే స్టార్ట్ చేసుకున్నామంటే మనకి సూర్యుడు వచ్చేలోపు మ్యాక్సిమం పని అయిపోతుంది. నైట్ త్వరగా పడుకున్నా పడుకోకపోయినా మార్నింగ్ త్వరగా లేచి పని చేసుకుంటే మనం ఆఫ్టర్నూన్ అంతా కూడా ఖాళీగా ఉండొచ్చనమాట. మార్నింగే మనం వడియాలు పెట్టాలన్నా దేనికైనా కూడా మార్నింగ్ అనుకూలంగా ఉంటుంది. ఈ సమ్మర్‌లో వడియాలు, తర్వాత పచ్చళ్ళు, పసుపు, కారము, మసాలాలు ఇవన్నీ కూడా తయారు చేసుకుంటూ ఉంటాం. సంవత్సరానికి సరిపడా చింతపండు, ఆ చింతపండును మళ్ళీ ఎండలో వేసుకోవడము, పప్పులు తెచ్చుకోవడము, పప్పుల్ని కూడా అంటే కొన్ని రకాల పప్పులు కావాల్సినవి వాటిని కూడా ఎండలో పెట్టి మళ్ళీ స్టోర్ చేసుకోవడము, మిర్చి తెచ్చుకొని వాటిని ఎండలో పెట్టేసి వాటిని కారం పట్టించుకోవడము, ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే సమ్మర్‌లో చేసుకోవాల్సిన పనులు చాలా ఉంటాయి. మనము అంతకుముందు చలికాలంలో యూజ్ చేసినటువంటి బ్లాంకెట్స్ కానీ అవన్నీ కూడా మనము ఇప్పుడు ఒకసారి వాష్ చేసుకుంటే ఎండ బాగుంటుంది కాబట్టి చాలా మంచిగా నీట్‌గా క్లీన్ అవుతాయి. వాటినన్నిటిని మళ్ళా మనము అల్మారాలో పెట్టుకోవచ్చు. అవి కాకుండా ఇంకా మళ్ళీ నెక్స్ట్ స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. జూన్ నుంచి స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా రీఓపెన్ అవుతాయి. పిల్లలకు కావాల్సినవి మళ్ళీ అవి షాపింగ్ చేయడము, ఇవన్నీ పనులన్నీ కూడా సమ్మర్‌లో ఈ ఎండలోనే ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. ఇది ప్రతి ఒక్క అంటే ఫ్యామిలీ రిలేటెడ్ ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ అనుభవం అయ్యే ఉంటుంది. నేను కొత్తగా చెప్పేది ఏం లేదు కానీ ఎండలు చాలా ఉన్నాయి. కానీ మనకి ఇవన్నీ కూడా తప్పనే తప్పదు. కాబట్టి కొద్దిగా ప్లాన్ ప్రకారం ప్రతి ఒక్కటి కూడా చేసుకునే విధంగా మార్నింగ్ త్వరగా లేవండి. లేచి పనులు చేసుకుంటే పనులన్నీ కూడా అంటే ఇంట్లో వాళ్ళు లేచేలోపే సగం పనులు అయిపోతాయి. తర్వాత మనం ఫ్రెష్‌గా మిగిలిన పనులు కూడా కాస్త ఒక 10, 11 వరకి కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం అంతా కూడా రెస్ట్ తీసుకోవచ్చు. అంటే రెస్ట్ అంటే కంప్లీట్‌గా రెస్ట్ అని కాదు. ఒక 1 అవర్ అట్లా తీసుకొని ఇంట్లో కూర్చొని చేసుకునేవి. మిషన్ మీద ఏమైనా కుట్టడం కానీ, పిల్లో కవర్స్ కుట్టుకోవడం కానీ అలాంటివి చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ పిల్లల దగ్గర మిగిలిపోయిన నోట్బుక్స్, ఎక్స్ట్రా పేపర్స్ ఏమైనా ఉంటే వాటిని అంటే పిల్లలు చేయగలిగితే వాళ్ళే ఒక నోట్బుక్ లాగా తయారు చేయడం, మళ్ళీ ఒక రఫ్ నోట్బుక్గా యూజ్ అవుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మామూలుగా మనకి వేరే అంటే సమ్మర్లో కంటే ముందు మనం చలికాలంలో తర్వాత వర్షాకాలంలో కంటే సమ్మర్లోనే మనకు ఎక్కువ పనులు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందులోనూ ఇప్పుడు డే టైం ఎక్కువగా ఉంటుంది మనకి. మార్నింగ్ త్వరగా అవుతుంది. నైట్ కూడా మనకి 7, 7:30 అవ్వంది అంటే చీకటి పడదనమాట. పనులు కూడా ఎక్కువగా మనం 5:30, 6 నుంచి బయటికి వెళ్ళి చేసుకునే పనులు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ టైంని సద్వినియోగం చేసుకోండి. ఎండలున్నాయి, ఏం చేస్తాము అనేసి అనుకోకుండా ఇప్పుడు చేసుకుంటే మనకి నెక్స్ట్ మనకు రాబోయే వర్షాకాలంలో కానీ, చలికాలంలో కానీ, వడియాలకు కానీ దేనికైనా కూడా ఇబ్బంది పడదు. లేదంటే ప్రతిసారి పిల్లలకి స్నాక్స్‌కి కూడా ఒక 4 వడియాలు వేయించి ఇచ్చినా సరిపోతుంది. ప్రతిదానికి మళ్ళీ కొనుక్కొని రావాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఇక కిచెన్‌లో అయితే మనకి చాలా కష్టమే ఈ టైంలో వంటలు చేయడం అంటే. మామూలుగా అన్నం, పప్పు చేసిన దానికంటే టిఫిన్స్ చేయాలంటేనే చాలా ఇబ్బంది.
చపాతీ చేయాలన్నా, రొట్టెలు చేయాలన్నా, పూరీ చేయాలన్నా, ఇలాంటివి దోశ పోయాలన్నా అసలు వేడి ఎంతగా ఉందంటే 38-40 ఉంటుంది. మార్నింగ్ టైంలో కూడా చూడండి మీరు, ఒక్కొక్కసారి అసలు 30 అబోనే ఉంటుంది. మార్నింగ్ 7 కూడా. ఇంకా ఈస్ట్ ఫేసింగ్ ఉన్న కిచెన్స్ అయితే చాలా కష్టము. ఎండ అనేది డైరెక్ట్గా మన మొహం మీదే కొడుతుంది. అసలు చెమటలు అనేది కక్కిపోతూ ఉంటాయి. చాలా కష్టము. అయినా కూడా తప్పదు, మనము చేయాల్సిందే కాస్త ఓర్చుకొని. లేదంటే నేను ఒక టిప్ చెప్తాను మీకు. సన్నగా ఉండేటటువంటి కాటన్ చీరది ఉంటుంది కదా, క్లాత్, దాన్ని మీకు కావాల్సినంత సైజు కట్ చేసేసుకొని మంచిగా చల్లటి నీటిలో దాన్ని గట్టిగా పిండేయండి. పిండేసేసి మన భుజం పైన వేసుకుంటే అది కాస్త మనకి చల్లగా ఉంటుంది. లేదంటే ఒళ్ళంతా కూడా దద్దుర్లు, బాగా దురద అనేది వచ్చేస్తుంది. ఈ టిప్ నాకు చాలా ఉపయోగపడింది కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నాను. మనం ఆఫ్టర్నూన్ ఏమైనా చేయాల్సి వచ్చినా కూడా మంచిగా గట్టిగా దాన్ని పిండేసేసి చల్లటి నీటిలో, కావాలంటే కొద్దిగా ఐస్ వాటర్ కూడా వేసుకోండి. దాన్ని పిండేసేసి కప్పుకోండి ఒకసారి వెనుక వీపు అంతా కూడా మనకి ఇట్లా దురదలాగా వస్తుందన్నమాట ఈ సమ్మర్లో. అది మంచిగా యూస్ అవుతుంది. ఇది కాకుండా మనకి సమ్మర్లో వచ్చే ఇంకా మ్యాంగోస్ ఎక్కువగా వస్తుంటాయి. మ్యాంగోస్తో మనము పచ్చళ్ళు పెట్టుకుంటాము. తర్వాత అంటే రా మ్యాంగోతో పచ్చడి పెడతాము. తర్వాత తోతాపరికాయలు ఇలాంటివి జామ్ లాంటివి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే తర్వాత 2-3 మంత్స్ పిల్లలకి బ్రెడ్తో కానీ తర్వాత చపాతీలో కానీ తినడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. తోతాపరికాయలతో ఈసారి నేను జామ్ ప్రిపేర్ చేశాను. అంటే మనం ఇలా చేసి పెట్టుకుంటే నెక్స్ట్ స్కూల్కి వెళ్ళినప్పుడైనా మనం ఒకవేళ కర్రీ లేట్ అయినా కూడా, ఒకవేళ అవ్వకపోయినా జామ్ చపాతీ పెట్టేసేసి ఇవ్వచ్చు. లేదంటే ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా తినడానికి కూడా ఉపయోగపడుతుంది. తోతాపరికాయలైతే జామ్ మంచిగా అవుతుంది. వాటిని పీల్ తీసేసి లోపల అంతా కూడా మనము తురుముకోవాలి. లేదు అంటే మీకు ఓపిక లేదంటే కట్ చేసేసి మిక్సీలో వేసి పేస్ట్ చేసేసి ఎంత ఉందో దానికి తగ్గంత చక్కెర కానీ బెల్లం కానీ ఏదైనా వేసి ఒక 10 మినిట్స్ అలాగే ఉంచేసి తర్వాత ఇట్లా స్టవ్ పై పెట్టుకొని దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు. అంటే పెద్ద కష్టమైన పని లేదు. ఈవినింగ్ టైం కానీ మనకు చల్లగా ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు అనమాట. పక్కనే కాస్త ఒక 4 కాయలు ఉన్నాయి. నేను పచ్చడి కలుపుతున్నాను 4 రోజులు తినడానికి. ఇంకా 1 ఇయర్ పచ్చడి పెట్టుకోలేదు కానీ ఇది ఒక 4 రోజులైతే ఉపయోగపడుతుంది. ఈ పచ్చళ్ళు తర్వాత పొళ్ళు ఉన్నాయంటే మనము ఎక్కువ కర్రీస్ కానీ అవి చేయకపోయినా సమ్మర్లో నడిచిపోతుంది. ఒక కర్రీ చేసి ఒక సాంబారు లాంటిది, రసం లాంటిది చేసినా సరిపోతుంది. ఎక్కువగా లిక్విడ్స్ తయారు చేసి ఇవ్వండి పిల్లలకు కానీ, ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ. మజ్జిగ లాంటిది, తర్వాత షర్బత్ లాంటిది అట్లాంటిది. ఇలాంటిది ఉంటే మనకి ఈ మ్యాంగోది ఇది మనము కాస్త చల్లటి నీళ్ళలో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకున్న మంచి జ్యూస్ కూడా రెడీ అయిపోతుంది. చూడండి జామ్ అనేది దగ్గర పడుతుంది. దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అందుకనే చెప్పాను కదండి,
చేసే వాళ్ళకి పని. మనం చేస్తే ఎంత పనైనా ఉంటుంది. చేసుకుంటేనే మనకి మంచిది కూడా. కొంతమంది ఇంకా చెయ్యరు. ఇంకొకరు చేసినా కూడా ఎప్పుడు కిచెన్‌లోనే ఉంటావు అనే మాటలు కూడా అంటుంటారు. అలాంటివి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంటి గురించి మనకు తెలుసు కాబట్టి మనం ఎలా ఉండాలి, మన పిల్లలకు కావాల్సినవి, మన ఇంట్లో వాళ్ళకి కావాల్సినవి మనము తప్పకుండా ప్రిపేర్ చేయాల్సిందే, చేసుకోవాలి కూడా. ఒకరిని చూసి మనం నేర్చుకోకూడదు. వాళ్ళు చేయట్లేదు కదా, వాళ్ళు హోటల్లో తింటున్నారు కదా అనేసి మనము వాళ్ళని ఇన్స్పైర్ అవ్వే అవకాశమే అంటే అవసరమే లేదండి. మనకు వచ్చినది మనము చేసుకుంటూనే పోవాలి. సమ్మర్లు కదా, మనము హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము, ఖాళీగా ఉందాము అని అనుకోకుండా ఎన్నో పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలకు కూడా టైం ప్రకారం పెట్టాలని ఏం లేదు. అంటే త్వరగా చేయాలి ఆ రూల్ ఏమీ లేదు కాబట్టి, అంటే ఆ అవసరం కూడా లేదు కాబట్టి మనము కాస్త ఓపికతో అన్ని పనులు కూడా చేసుకుంటే నెక్స్ట్ మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చే వర్షాకాలం కానీ, చలికాలం కానీ. మీకు ఈ కంటెంట్ నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మన ఛానల్లో ఆల్రెడీ నేను ఈ మురబ్బా వీడియో పెట్టాను. మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ముక్కల చట్నీ కూడా ఎలా కలుపుకోవాలనేసి ఒక సపరేట్ వీడియోనే పెట్టాను లాస్ట్ ఇయర్. అది కూడా వీడియో పెడతాను మీకు. ప్రతి సంవత్సరం నేను ఇవి తప్పకుండా తయారు చేసుకుంటాను. అంతేకాకుండా సమ్మర్లో ఇంకా రిలేటివ్స్ వచ్చేవాళ్ళు, తర్వాత ఆడపడుచులు వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటివన్నీ చేసి పెట్టేసుకుంటే మనకు కాస్త ఈజీగా అవుతుంది. ఎప్పుడు ఎక్కువ శాతం కిచెన్లో ఉండాల్సిన పని లేదు. ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 10 డేస్ సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. అంటే వంటకు సంబంధించినవి ఒక 3 రోజులు వడియాలు పెట్టుకున్న, పచ్చళ్ళు పెట్టుకున్న, ఏవి చేసుకున్న, జామ్ చేసుకున్న ఒక 10 డేస్లో మనం ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. మిగిలిన టైంలో ఏమన్నా అంటే బట్టలకు సంబంధించినవి ఏమన్నా కుట్టుకోవడం కానీ అలాంటివి కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.